ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు నన్ను మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ పగటి వందు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. అందరూ కూడా బైబిల్ నుండి తీసుకోవడానికి ఇష్టపడండి. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తుని ధరించుకునే వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. మనం శరీర విషయం దాని గురించి అసలు ఆయన్నే చేర్చుకోకూడదంట. మన హృదయాన్ని గురించి, మన హృదయంలో ఉన్న ఆ తలంపుల గురించి హృదయంలో చేర్చుకోవాలంట. చెడు హృదయాన్ని దీన్ని తీసివేసేయమంటున్నాడు. చెడు ఆత్మను తీసేసుకోమంటున్నాడు. దురాత్మలను తీసివేసుకోమంటున్నాడు. మనం అయ్యే కావాలని అర్థం. వాటిల్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం, వాటిల్లోనే ఇది ఉందని కోరుకుంటున్నామే తప్ప అది ఏది నిజమో, ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది మార్గమో, ఏది అనుకూలమో మనం తెలియని స్థితిలో ఉంటున్నామో. ఒక్కోసారి మన నేత్రాలు గుడ్డితనంగా మారిపోతున్నాయి. శరీరానికి మనం ఆయన చేర్చుకోవాల్సిన మనం శరీరాన్ని అన్న ఆయన శరీరం చూడు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత ఎదగా ఉన్నాను, నా వంటి వాళ్ళు ఎవరూ లేరని పొంగిపోతుంది. పువ్వు కూడా అట్లా పూసేటప్పుడు పొద్దున్నే ఉదయకాలం చూడంగానే పచ్చగా నిగనిగలాడుతాను, ఎంత అందో లేదు అని చూసాను. కొద్దిగా అగ్గి తగలంగానే మాడిపోసాను. మన జీవితాలు కూడా అంతే. వయసులో ఉన్నంత అందంగా ఉంటాం, వయసు లేటేటప్పటికి ఎలా పోతాం. దానికి మళ్ళీ రంగులు వేసుకోవటం, మేకప్లు వేసుకోవటం, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. వేసే కొలిది మనకి ఆయుష తగ్గుతుందే కానీ పెరగటలా. అందుకే అంటున్నాడు పౌలు, శరీర విషయంలో మీరు ఆలోచన చేసుకోకూడదని అంటున్నాడు. యేసు ప్రభుని మన ఇష్ట దైవంగా చేర్చుకోవాలి, ఆయనను ధరించుకోవాలంటే ముందర మనం ధరించుకుంటున్నామా లేదా ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుని ముందుకు సాగాలని దేవుని పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను. మనమందరము కూడా దేవునిని కోరుకోవాలి. అయ్యా, నా హృదయం ఎలా ఉందో ఇప్పుడు వరకు, నా హృదయంలో మష్టందో మలినం ఉందో తీసివేసుకుంటానయ్యా, నిన్ను నేను చేర్చుకుంటానయ్యా, నిన్ను నాలో ఉంచుకుంటానని ఒక తీర్మానంకి వస్తాను. నీ హృదయం అనే దేవాలయంలో నివసించడానికి ఆయన ఎప్పుడు నుంచో చూస్తున్నాడు. ఆ హృదయం నుంచి చెడు తీసుకోలేకపోతున్నాడు, చెడులో ఆయన నిలవలేకపోతున్నాడు. ఎప్పుడు సంచి నీ హృదయం అనే వాకిడి ఎదురు నిలుసుని చూస్తూనే ఉంటున్నాడు. ఎప్పుడు తీసేసుకుంటావా అని ఆలోచన చేస్తానే ఉన్నాడు. అయినా సరే మనం అదే ఆలోచనలు చేస్తాం, అదే దూరిలో ఉంటున్నాం, అదే మారకపోతుంది. మనం శరీర ఇచ్చలు నెరవేర్చుకోకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని ఎదుట నడుద్దాం. దేవుడిని మనం ధరించుకొని శరీర వేక్షల్ని వదులుకుందాం. మనం మళ్ళీ ముందుకు సాగుదాం. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీటిని పైనున్న వాటినన్నిటినీ పరిపూర్ణతను, అనుకూలమైన సంబంధమైన ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. అనుబంధమైన ప్రేమ అంట. మనకు అనుబంధమైన ప్రేమ ఉందా? మనకు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉందా? అక్క చెల్లెల మధ్య అనుబంధం ఉందా? భార్యాభర్తల మధ్య అనుబంధం ఉందా? కుమారుల పట్ల, కుమార్తెల పట్ల మనకు అనుబంధం ఉందా? మనకి ఎక్కడ అనుబంధం ఉందో ఒక్కసారి మనం నిరూపించుకోవాలి. అది నిరూపించుకోలేకపోతున్నాం. ఒక్కోసారి కోపం వస్తే ఏం చేస్తున్నామో తెలియట, పిల్లల మీద పోటాడతాం. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే భార్యాభర్తలు ఇరువురు కూడా పిల్లల మయాన తగాదాడుకొని పిల్లలకి చిన్న చూపు అయిపోతున్నారు. మనం అలా ఉండకూడదు.
దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలే. భార్యకి కోపం వచ్చినా, భర్తకు కోపం వచ్చినా సరిపెట్టుకొని దేవుని ఎదుట నిలబడితే రేపు పిల్లల ఎదుట నువ్వు కూడా ఒక బలమైన తల్లిగా, బలమైన తండ్రిగా నిలబడతామని కోరుకుందాం. ఇక్కడ మనం అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఆ ప్రేమను ధరించుకొని ముందుకు సాగాలి. అలాగే ఇదే అధ్యాయం 12లో కూడా అంటున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకున్నట్టు. మనలో ఆ దయాళత్వం ఉందా? లేదు. దీర్ఘశాంతం ఉందా? అస్సలు లేదు. నువ్వు ఒకటంటే నేను రెండంట, అంతే. నాకు మాటలు రావా, నువ్వేనా మాట్లాడేది, నేను అంట అనే ఆలోచనలోనే ఉంటున్నామే తప్ప దేవుని ఎదుట ఇప్పుడు కూడా దానికి తగినట్టు నడుచుకో, పరిశుద్ధులు తగినట్టు నడుచుకోమంటుంటే మనమే నడుచుకోవట్ల. మన జీవితాలు ఇలా చిన్నాభిన్నమైపోవడానికి కారణాలు ఇవే. మనలో దయాలత్వము లేక, సాత్వికము లేక, దీర్ఘశాంతము లేక, ఇవన్నీ కూడా ఇన్నిట్లు ఏమున్నాయంటే, ఒకటి దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఈ 4 ఉంటే మంట దేవుని దృష్టిలో మనం ఆయనను చేర్చుకున్న వారు మాత్రం. ఇవన్నీ ఉన్నాయా మనలో? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. యేసు ప్రభువుల వారే చెబుతున్నాడు, మీరు ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమని. అలా మనలో లేదు. ఆయన తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు తత్వం. ఆడు ఒకటి కొడితే నేను 2 కొట్టలేనా, ఆడు 2 కొడితే నేను 1 కొట్టలేనా అనే ఆలోచన ధీమా. ఆ ధీమాయే మన కొంప ఉంచుతుంది. అది మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. మొదలు 13వ వచనం కూడా, ఎవడైనా తనకు హాని చేసిన ఎడల ఒకని ఒకడు సహించుకొని ఒకని ఒకడు క్షమించు, ప్రభు మేము ప్రేమించులాగున మీరు క్షమించుడి అంటున్నాడు. ఎవరినన్నా క్షమించగలుగుతున్నాం? ఎవరిని క్షమించాలి అసలు? మనం ఎవరన్నా అసలు ఆ క్షమాపణ గొడవే మనలో కనపడతాడు. అది కావాలంటున్నాడు దేవుడు. వీటిని ధరించుకోండి. ఈ ధరించుకుంటే నన్ను ధరించుకుని అంటే చెబుతున్నాడు. ఒకరినొకడు సహించుకుని, ఒకరినొకడు క్షమించు, ప్రభు మేము క్షమించులాగున మీరు క్షమించుడి అంటున్నాడు. బైబిల్లో రాశాను, ఒకడు 10 నాణాలు ఇచ్చినోడిని ఇక కట్టొద్దులేని ఆ నోటు అంతా చింపేసి క్షమించి వదిలేసి పంపించేశాడు. ఎవడో నానాడు ఒకడు 1 రూపాయి అవుతుంటే ఈ 10 నాణ్యాలు చింపేసినోడు వెళ్ళి ఆయన గోడ కట్టేసి కొడుతున్నాడంట. నేను నాకు 10 నాణ్యాలు పోయినాయి కదా, ఈ 1 నాడు పిల్ల జల్ల మీద ఈలే పోయాడు ఏమోనని ఆలోచన చేయకపోగాడిని చెట్టు కట్టేసి ఏడమంటారా కొట్టంటారా అని బలవంతం చేయగలిగాడు. అది 10 నాణ్యాలు తీసివేసిన వాడికి తెలిసి ఈయన్ని కూడా అదే పరిస్థితి చేయాలిగా. అది మనం చేయించుకోకూడదు. ఇప్పుడు కూడా మనం అలాంటి స్థితిగతుల్లో ఉండగా ఒకరినొకరు క్షమించుకుందాం. ఒకరినొకరు ఏదైనా నోటి దూరంగా మనం ఏమైనా మాట్లాడేమేమో, ఎవరినన్నా తెలియకుండా మనం నేత్రములతో ఎవరినన్నా పాపం చూపు చూసేది, ఇషపు చూపు చూసేదేమో, ఎవరన్నా తెల్ల బట్టలు వేసుకుని మంచిగా వెళుతుండే వాళ్ళని ఏడనగా మాట్లాడేమేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మనం ఏదైనా జీవితాన్ని పరిశీలించుకొని ముందుకు సాగుతాం. వీటిని ధరించుకోమంటున్నాడు. మనం ధరించుకోలేకపోతే ధరించుకుంటే ప్రభు మమ్మల్ని ధరించుకున్నట్టేనని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిగతుల్లో ఉండి మనమందరం కూడా ప్రేమ, దీర్ఘశాంతము, వినయము, దయాళత్వము ఇవన్నీ తగ్గించుకొని ఒకరికొకరు విజ్ఞాపన చేసుకుంటూ రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాయి. దుష్టుడు ఎక్కడ ఆటంకపరుచుడు. నీ సన్నిధిలో మేమందరం కూడా నీ ప్రేమను పొందుకొని
నీతో అంటుకట్టబడే కృపను మాకు దయచేయమని అందరం కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేద్దాం. మనకు దేవుడు మన పట్ల కార్యం చేసి రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగేసి మనం నిత్యరాజ్యంలో ఉండే కృపను యేసుక్రీస్తులో ఉందముగాక. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.